దేవుడు తెలుసో, ఎవరికైతే దేవుడు చాలా సన్నిహితంగా తెలుసో వారు నిలదొక్కుంటారు. ప్రపంచమంతా ఒక సైడ్ వచ్చిన క్రైస్తవుడు ఒక పక్కన ఉంటే పోరాడగలరు. బికాస్ ఈ పరిస్థితి మనకుంటే యోబు 19:25 ఉన్నట్టు నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుతున్నాను. ఒకవేళ మీరు చెప్పగలిగితే నా క్రీస్తు సజీవుడని మీరు చెప్పగలిగితే దిస్ ఈస్ పాసిబుల్. అందుకని క్రైస్తవులకి నా మొదటి సూచన ఏమిటంటే మీ ప్రభుని ఎరగండి. మీ ప్రపంచంలో రకరకాల విషయాలు తెలుసుకుంటారు. స్టోరీ ఎక్కడ మిస్ అయిపోద్దో అనుకుంటారు. ఓ సీరియల్ మిస్ అయితే ఒక రోజున, వదినా నేను సీరియల్ చూసావా అని మరుసటి రోజు వాకప్ చేస్తారు. ఎందుకంటే మీ కడుపు నొప్పి. ఏమి సీరియల్లో ఒక లైన్ మిస్ అయితే ఏంటి, ఓ రోజు మిస్ అయితే ఏంటి, ఏంటి సమస్య? యు మిస్ నథింగ్. బట్ ఇఫ్ యు మిస్ ద లార్డ్ యు మిస్ ఎవ్రీథింగ్. యేసు ప్రభు ఒకసారి ఒక మాట అన్నాడు, ఒకడు లోకమునంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని నేడల వాడికి ఏమి హితము. కానీ నువ్వు ప్రభువుని సంపాదించుకుంటే లోకం పోయినా పర్వాలేదు. సిఎస్ లూయిస్ అనేటువంటి క్రిస్టియన్ స్కాలర్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మ్యాగ్లిన్ కాలేజ్లో సీనియర్ ఫెలో ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఒక రోజున ఒక అద్భుతమైన మాట అన్నాడు. You aim at earth, you lose both earth and heaven. You aim at heaven, you gain both earth and heaven. మీరు భూమి మీదే లోకం మీదే దృష్టి పెట్టండి. ఒక రోజున లోకము దొరకదు, మీకు దేవుడు దొరకదు. కానీ దేవుడి మీద దృష్టి పెట్టండి, రేపు మీకు లోకము దొరుకుతుంది, దేవుడు దొరుకుతాడు అని అన్నాడు. వాట్ ఏ బ్రిలియంట్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. మనమందరం రేపు నిజమైన క్రైస్తవులం అయితే క్రీస్తు వచ్చిన తర్వాత మీరు ఎక్కడ జీవించబోతున్నారంటే మళ్ళీ భూమి మీద జీవించబోతున్నారు. ఈసారి ఈ భూమి మీద సూర్యుడు ఉండడు, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం, a sunless earth.